ప్రైజ్లా దేవుని నామం మహిమ కలుగుగాక. మరి ఈ దినమున మన వాక్య ధ్యానం దేని గురించి అంటే దేవుని ఆత్మతో నడుచుట. అంటే మనము దేవుని ఆత్మ కలిగి ఎలా జీవించాలి, ఎలా నడచాలి అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నమ్మకమైన తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని అందిస్తున్న నన్ను నీ శిలువ చాటున మరుగుపరచి తండ్రి, ప్రభా నీ ఆత్మతో నన్ను అభిషేకించి తండ్రి, మా అందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం నీవు అందించవలసిందిగా ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం నడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి చూడండి, గమనించినట్లయితే బైబిల్లో మరి మొట్టమొదటిగా దేవుని ఆత్మ అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ఆదికాండము 1వ అధ్యాయంలో చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. అంటే మొట్టమొదటిగా మరి దేవుని ఆత్మ అగాధ జలముల మీద ఉన్నిందనమాట. ఈ యొక్క ఆత్మ దేవుడు ఆత్మ ద్వారా మరి ఏమి చేస్తుంటున్నాడు ఈ లోకంలో అంటే మరి గమనించినట్లయితే దేవుడు తన ఆత్మ ద్వారా ఏం చేసినాడంటే ఈ లోకాన్ని సృష్టించినాడు. అంటే అది దేవుని ఆత్మ కార్యమై ఉంటున్నది, పరిశుద్ధాత్మ కార్యమై ఉంటున్నది. కనుక మరి చూసినట్లయితే మరి తన ప్రణాళికలో ఒక సృష్టిని దేవుడు చేసి ఉంటున్నాడు. మరి రెండవదిగా చూసినట్లయితే ఈ హోలీ స్పిరిట్ అంటే ఏంటి, దేవుని ఆత్మ అంటే ఏంటి అంటే మరి చూడండి, దేవుని ఆత్మ ద్వారా లోకంలో మరి దేవుని ఉద్దేశాలను మనము నెరవేర్చగలిగిన వారమై ఉంటున్నాం. అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు అది ఏ విధంగా ఉంటుందంటే ఆయన మాట ప్రకారము, ఆయన చిత్తం ప్రకారము మనము నడిచేటువంటి ఒక ఆలోచనను మనకు చెప్పేవాడే పరిశుద్ధాత్మ దేవుడు, అంటే దేవుని ఆత్మ అన్నమాట. మరి అంత మాత్రమే కాకుండా చూసినట్లయితే మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుందంటే యేసు ప్రభువు మళ్ళీ మరణించి ఉంటున్నాడు. మరణించిన తరువాత ఆయనకు శిష్యులకు కనపడి ఉంటున్నాడు. చూడండి, మరి అంత మాత్రమే కాకుండా మరి మొట్టమొదటిగా చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్తలో ఏమనుందంటే మరి అక్కడ మరి మరియమ్మకు మరి దేవదూత ప్రత్యక్షం ఉన్నప్పుడు ఏమంటుందంటే ఇది దేవుని పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యము. అంటే నీవు కన్యకగా ఉన్న నీవు గర్భము ధరిస్తావు, ఆ గర్భములో లోక రక్షకుడు ఈ లోకానికి రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కన్యకను మరియను ఎంచుకున్నాడు. తన ద్వారా ఈ లోకములో మానవాళి పాపములు మరి ఆ యొక్క పరిహారం అవుటకు యేసు ప్రభు జననాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గర్భంలో ప్రవేశపెట్టాడు. మరి చూసినట్లయితే మరి ఆయన బ్రతికినంత కాలము యేసు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి ఈ లోకంలో మరణించి ఆయన తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నాడు. మరి చూసినట్లయితే ఇక్కడ యోహాను సువార్త 14:16లో మరి అక్కడ యేసు ప్రభువు మరి ఆకాశానికి ఆరోహణమై మరి ఆయన మేఘారూఢుడై మరి పరలోకానికి కొనిపోబడినాడు అనమాట. ఆ విధంగా జరిగినప్పుడు మరి ఈ ప్రపంచంలో మరి ఆయన నమ్ముకున్న బిడ్డలు తర్వాత మరి ఆయన శిష్యులు చాలా కలవరం పొందినారు. ఎలా మేము జీవించాలి ఈ లోకంలో, మేము ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు మరి యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, నేను వెళ్ళిపోతుంటున్నాను, వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను దేవుడు మీ కొరకు, నేను తండ్రిని వేడుకుంటాను, దేవుడు మీ కొరకు ఆదరణకర్తను ఈ లోకానికి పంపుతాడు అని దేవుడు మనకు సెలవిచ్చినాడు అనమాట. మరి 2000 సంవత్సరాల క్రితము ఆయన సెలవిచ్చిన మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరి చూసినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము మరి 1-2 వచనాల్లో చూసినట్లయితే దేవుని ఆత్మ దేవుని ప్రజల మీద ఉన్నది అని సెలవిస్తుంటున్నాడు. మరి ఆ యొక్క ఆత్మ ఏమవుతుందంటే మరి యెషయా గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు పుట్టుకను గురించి అంటే అక్కడ ఏముందంటే ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయములు పుట్టించు ఆత్మ. మరి ఇటువంటి ఆత్మను మరి ఈ కాలంలో దేవుడు మళ్ళీ మన పట్ల మన కొరకు ఇవ్వబోతుంటున్నాడు. మరి చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మరి 1-4వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం మనం చూడొచ్చు.
మరి పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశంలో నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మరి చూడండి, మరి యేసు ప్రభువు మరి వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఏమని చెప్పినాడు దేవుడు? నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను మరి మీ యొద్దకు పంపిస్తాను అని. మరి ఆ విధముగా మరి అపోస్తల కార్యముల్లో చూసినట్లయితే మరి శిష్యులు మరి ఇతరులు కొంతమంది అంతా మేడగదిలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగినాడు. మరి దిగినప్పుడు చాలా శక్తి నొందినారు వారు. ఎందుకంటే మరి యేసుప్రభువు అంటున్నాడు, ఈ లోకంలో మీరు శక్తి కలిగి జీవించాలి, బలము కలిగి జీవించాలి. మరి అది ఎలా సాధ్యం అంటే కేవలము దేవుని ఆత్మతో నింపబడటం మాత్రమే ద్వారా మరి అది సాధ్యమై ఉంటున్నది. మరి అంత మాత్రమే కాకుండా మళ్ళీ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ చూస్తాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూదురు. చూడండి, గమనించినట్లయితే మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే సర్వజనుల మీద, అంటే శిష్యుల మీద ఒకరి మీద కాదు, మరి అందరి మీద ఈ చివరి దినములో నా ఆత్మను కుమ్మరింతును. మరి మీరు దర్శనాలు చూస్తారు. మరి దేవుని విషయమైనటువంటి దర్శనం అంటే ఫ్యూచర్లో జరగబోనది ఏది అని దేవుని బిడ్డలకు దేవుడు చూపిస్తాడనమాట. మీ వృద్ధులు కలలు కందురు, అంటే ముసలివారైన వారు ప్రార్థనలో మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు మరి వారికి కలల ద్వారా మరి వారి బిడ్డల గురించి కానీ వారి సంఘాన్ని గురించి కానీ వాళ్ళ పాస్టర్ల గురించి కానీ దేవుడు వారికి కలల ద్వారా చూపించే దేవుడై ఉంటున్నాడు. మరి అటువంటి ఆత్మను మరి కుమ్మరిస్తానని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతుంటున్నాడు. మరి దీనికోసం అయితే మనం ఏం చేయాలంటే నీవు నేను దేవునితో మరి అడగాలి. దేవా, నన్ను నీ ఆత్మతో నింపు. ఎందుకు మనము దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మన జీవితంలో ఏమి జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏం చేస్తాడంటే మరి మన జీవితంలో ఉన్న తప్పులను పాపములను కరుడుగట్టినటువంటి జీవితాలు ఎన్నో ఉంటున్నాయి, మారని జీవితాలు ఎన్నో ఉంటున్నాయి. ఆ జీవితాలన్నీ మారి మంచిగా మారుటకు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము జరిగించే దేవుడై ఉంటున్నాడు. మరి చూడండి, అనేక చోట్ల మరి మన మనసు మారాలంటే లేదంటే ఒక ఏదైనా కానీ ఒక అలవాటు నుంచి మనము బయటికి రావాలంటే ఏం చేస్తారంటే ఏదో కొన్ని మరి విషయాలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఏదో ఒక ట్యాబ్లెట్స్ అవి వాడుకుంటూ మరి వారి తాగుడు నుంచి కానీ స్మోకింగ్ నుంచి కానీ బయటపడాలని మరి చాలామంది చెప్తుంటున్నారు. కానీ ఇది వచ్చేసి మనసుకు సంబంధించింది. మరి ఒక మనిషిలో పరివర్తన రావాలంటే అది ఎక్కడి నుండి రావాలంటే మనసు నుండే కలగాలి. మరి అటువంటి మనసును మనకు కరిగించే దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని నింపి పాపమునకు దూరంగా నిన్ను నన్ను మరి తీసుకొని వెళ్తాడు ఆయన. మరి యేసు ప్రభువు యొక్క చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మనల్ని ఎంచుకున్నాడు అనమాట. మరి చూసినట్లయితే నీవు మెల్లనైనా ఆయన స్వరము వినగలుగుతావు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మతో నీవు నింపబడినప్పుడు ప్రతిరోజు ఆయన మెల్లనైన స్వరము నీవు వినగలుగుతావు. నీవు జీవితంలో ఎలా జీవించాలి, ఎలా వెళ్ళాలి, అనేక విషయంలో నువ్వు నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే మరి ఆయన స్వరము మనము వినగలిగే వారముగా ఉండాలి. ఎందుకంటే మరి యేసుప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. అంటే కాపరిగా ఉన్నవాడు మళ్ళీ ఆ గొర్రెల్ని పిలిచినప్పుడు ఆ కాపరికి అలవాటు పడిన గొర్రెలు ఎక్కడున్నా ఆయన స్వరం విని పరిగెత్తుకొని వస్తాయి. ఇక్కడ కూడా మనము యేసు ప్రభువును మనము మన కాపరిగా మనము మరి ఎంచుకొని ఉంటున్నాము. ఆయన కాపరత్వము కింద మనము ఉన్నంత కాలము
మరి ఆయన స్వరం మనం వినగలుగుతాం. ఆయన స్వరము వినగలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనము యేసు ప్రభు వైపుకు మళ్ళాలి, ఆయన చిత్తం మన జీవితంలో ఏ విధంగా నెరవేర్చుకోవాలని దేవుడు మనకు బోధిస్తాడనమాట. అంత మాత్రమే కాకుండా మరి ఒక ఆయన దైవజనుడు బెన్నీ హిన్ అని ఒక ఆయన గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన అయితే మరి దేవునితో ఎలా మాట్లాడతారంటే యాజ్ ఎ ఫ్రెండ్గా ఆయన ప్రతి విషయము దేవునితో డిస్కస్, పరిశుద్ధాత్మ దేవునితో, హోలీ స్పిరిట్తో ఆయన ప్రతిరోజు సంభాషిస్తూ మాట్లాడుతూ మళ్ళీ ఆయన ప్రతి మీటింగ్లో కూడా ఆయన చెప్పిన పనులు ఆయన చేస్తుంటాడు. ఆయన తను పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆయన జనుల కొరకు ప్రార్థిస్తాడు. మరి అంత మాత్రమే కాకుండా మనము వెళ్ళవలసిన మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. అంటే ఏ మార్గంలో మనం వెళ్ళాలి అంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన మార్గమే మనము ఎంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి అంత మాత్రమే కాకుండా మరి ఈ ఆత్మదేవుడు మనలో చేసే పని ఏమంటే మరి దేవుని బోధనలు మరి మనకు జ్ఞాపకం చేసి మరి మనల్ని సంపూర్ణ సత్యములోనికి ఆయన నడిచేదానికి సహాయం చేస్తాడు. మరి అంత మాత్రమే కాకుండా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే మరి ఈ యొక్క జనముల కోసము మన హృదయములో భారము కలిగి వారి కోసము ప్రార్థించాలా అనేటువంటి మనసు మనకు వస్తుంది. మరి అనేక మంది చాలామంది కృంగిన స్థితిలో ఉంటారు. మరి చాలా ఆ కుటుంబాలు అయితే మరి చాలా దీన స్థితిలో ఉంటాయి. అటువంటి కుటుంబాల కొరకు మొరపెట్టుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. నీకు తెలియకుండా నీ మనసులో ఆ కుటుంబం గురించిన ఆలోచన వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే నీకు తెలియకుండా నువ్వు మోకాళ్ళుని ఆ కుటుంబం కొరకు మొరపెడతావు. దేవా, ఆ కుటుంబాన్ని కాపాడు, ఆ కుటుంబాన్ని రక్షించు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రమ, ఇబ్బంది, కష్టము, మరి ఆ యొక్క వేదన, ఆ యొక్క వ్యాధిని తొలగించని నువ్వు మొరపెడతావు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు కూడా మరి తండ్రికి మొరపెట్టిన వాడుగా ఉంటున్నాడు. మన గురించి, మన రక్షణ గురించి, మన భద్రత గురించి, మన కాపుదల గురించి, మనము శోధనలో చిక్కుపడకుండా ఆయన మన కోసము మరి గెస్సెమనే తోటలో మరి ఎంతో విధముగా ఆయన మొరపెట్టిన దేవుడై ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాకుండా మరి మన జీవిత కాలాన్ని మరి ముగించుకొని మనము పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకు ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి దేవుని ఆత్మ లేకుండా మనం ఏ కార్యము చేయలేము. ఆయన ఆత్మ నడిపింపు ద్వారానే మనము సమస్తము చేయగలం. కాబట్టి మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ చేయాల్సిన పని ఏమంటే దేవుని ఆత్మతో నింపబడుటకు మీరు ప్రార్థన చేయాలి. దేవా, నీ ఆత్మతో నన్ను నింపు నాయన. అనుదినం ఒక రోజు కాదు, ఎవ్రీడే మనం ఏ విధంగా ఫిజికల్గా ఆహారం తీసుకుంటామో అదే విధంగా మరి దేవుని ఆత్మశక్తి ప్రతిరోజు మనకు కావాలి. ఈ లోకంలో మరి చివరి దినముల్లో మనం ఉంటున్నాము. మరి దేవుని రాకడకు అతి సమీపంలో మనం ఉంటున్నాము. ఈ రెండవ రాకడ సమయంలో మన యొక్క శరీరాలు కానీ, మన మనస్సు కానీ, మన ఆత్మ కానీ ఏది మలినము కాకుండా మరి నడిపించే దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన సహాయం కోసము మనమందరూ ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకొనండి. జీవాధిపతి, నమ్మకమైన తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను నాయన. నీవు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని మీరు దీవించండి తండ్రి. విన్న ప్రతి బిడ్డను ప్రభా నీవు నూతనమైన అభిషేకముతో నింపండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి బిడ్డ మీద నీవు ఈ సమయంలో ఎవరైతే ఆత్మ కొరకు మొరపెట్టుకుంటున్నారో నీ ఆత్మతో అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి నాయన. నీ యొక్క జ్ఞానముతో, నీ శక్తితో, నీ బలముతో నింపండి ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి, నీవు లేకుండా మేము ఈ లోకంలో జీవించలేము నాయన తండ్రి. ప్రభువా, చివరి వరకు తండ్రి మేము ఈ లోకంలో బ్రతికినంత కాలము నీకు అంటు కట్టబడిన బిడ్డలుగా మేము జీవించి తిరిగి నిన్ను చేరు కృపను తండ్రి ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దయచేసి ప్రభువా నీ కాపుదలలో, నీ భద్రతలో నాయన, నీ యొక్క ప్రేమలో ప్రతి బిడ్డను ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.